ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు పైల్స్ వ్యాధితో అయితే బాగా బాధపడుతున్నారు. కానీ ఈ పైల్స్ రావడానికి కారణం చాలానే ఉన్నాయి. అవన్నీ మనం ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఈ పైల్స్ అనేది ఎంతవరకు నయమవుతాయో ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, నా పేరు డాక్టర్ చెరాల శ్రీనివాస్, ఆయుర్వేదిక్ గైనోరెక్టల్ సర్జన్, ప్రోక్టాలజిస్ట్. ఈరోజు మనము మలద్వార వ్యాధులలో ఒకటైన పైల్స్ గురించి మనం క్లుప్తంగా చర్చించుకుందాం. మొదటగా మలద్వారంలో వచ్చే ఏ వ్యాధినైనా పైల్స్గానే ట్రీట్ చేస్తారు. ఓన్లీ పైల్సే కాకుండా ఫిషరు, ఫిస్టులా, పైలోనెరల్ సైనస్ అని ఇంకా కొన్ని వ్యాధులు కూడా ఉంటాయన్నమాట. అంటే జనరల్గా బయట అనుకునేది ఏంటంటే మలద్వారానికి ఏది వచ్చినా, పెయిన్ వచ్చినా, బ్లీడింగ్ అయినా అది పైల్స్గానే భావిస్తారు. అసలు పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అనగా మలద్వారంలో మనకు వెజల్స్ ఉంటాయన్నమాట. ఆ వెజల్స్ అనే వీటిని మలద్వారం నుంచి వెళ్ళి గ్రాడ్యువల్గా ప్రెషర్ పడి, మలద్వారంలో ప్రెషర్ పడి గ్రాడ్యువల్గా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటారు. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మలద్వారం చుట్టూ ఒక వాపుల్లాగా వస్తున్నాయి అనమాట. దీన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అన్నమాట. వీటిని ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటాయి. ఇవి మన ఇంటర్నల్ పైల్స్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 రకాలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ గ్రేడ్ 1 అనేది మలద్వారంలో ఉన్న పొజిషన్ నుంచి, అంటే ప్రెషర్ పడడం డ్యూ టు కాన్స్టిపేషన్ వల్ల కానీ ఏదైనా ప్రెషర్ పడడం వల్ల ఉన్న ప్రదేశం నుంచి ఆ వెజల్ అనేది కొంచెం ప్రొలాప్స్ అవుతుంది అనమాట. దాన్ని గ్రేడ్ 1 అంటారు. దీంట్లో బ్లీడింగ్ ఉండొచ్చు, పెయిన్ మాత్రం ఉండదు. గ్రేడ్ 2లో ఇంకా కొంచెం అంటే దానికి కూడా అప్పటికి కూడా మనం చికిత్స చేసుకోకుంటే గ్రేడ్ 2గా అది ప్రొలాప్స్ అయిపోతుంది అనమాట. అంటే బయటకు వస్తుంది, దానికి అదే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మలద్వారం లోపలికి. మనం నెట్టని అవసరం లేదు. అదే గ్రేడ్ 3 అయితే మలద్వారం నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది, ప్రొలాప్స్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. మనం నెడితేనే, అంటే వేలుతో నెట్టడం వల్ల బయటికి లోపలికి వెళ్ళిపోతుంది. గ్రేడ్ 4 అనేది కంప్లీట్గా బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళదు అనమాట. ఇది ఇంటర్నల్ పైల్స్ గురించి. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మనం గుర్తించినట్లయితే 100% మందులతోని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదిక్లో అద్భుతమైన ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. దాంతో 100% మనము ఇవి మళ్ళీ రాకుండా చికిత్స చేసుకోవచ్చు మందులతోని. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో మనము మందులతోని అంత అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు మనము శస్త్రచికిత్సకి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటుంది. అంటే వెజల్ కాబట్టి కట్ అయినప్పుడు ఎక్కువ బ్లీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి నా దగ్గర నేను చూసిన కేసులలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 5, సివియర్ 6 ఉంటే ఎనీమిక్ అంటారు, సివియర్ ఎనీమిక్ అన్నమాట. 5% హిమోగ్లోబిన్ తగ్గిన కేసులు కూడా ఉంటాయన్నమాట. ఆ కండిషన్ దాకా తెచ్చుకుంటారన్నమాట చాలామంది. నేను చూశాను. వాళ్ళకి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొన్ని సందర్భాలు. సో ఇవి ఇంటర్నల్ పైల్స్ గురించి. ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉండదు. అవి బ్లడ్ అనేది క్లాట్ అయ్యి, అది క్లాట్ అయినప్పుడు అంటే థ్రాంబోజ్డ్ పైల్ మాస్ అంటారు. ఆ కండిషన్లో మాత్రమే మీకు పెయిన్ అనేది వస్తుందన్నమాట. అది ఎక్స్టర్నల్ పైల్స్లో వస్తుంది. ఇంటర్నల్ పైల్స్లో గ్రేడ్ 4 అంటే అక్కడ థ్రాంబస్ ఫామ్ అయితేనే పెయిన్ ఉంటుంది, లేకుంటే పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉంటుంది. ఇది రకాలన్నమాట. ఓకే, ఈ వచ్చిందని ఎలా గుర్తిస్తారు? పైల్స్ వచ్చిందని. పైల్స్ వస్తుంది. ఇప్పుడు పైల్స్ రాగానే మొదటగా బ్లీడింగ్ వస్తుంది. అది పెయిన్తో కూడా ఉండొచ్చు, ప్లేన్ లేకుండా ఉండొచ్చు. ఫస్ట్ అయితే బ్లీడింగ్ వస్తుంది. నెక్స్ట్ మాసుల్లాగా లోపల నుంచి బయటికి ప్రలాప్స్ అయ్యి వస్తుంది. బయట కూడా వాపుల్లాగా మనకు చేతికి తాకుతుండ. అంటే ఇప్పుడు మలద్వారాన్ని మనము ఒక వాచ్లాగా భావిస్తే మనము 3 o'clock, 7 o'clock, 11 o'clock పొజిషన్లో ఈ ప్రైమరీ హెమరాయిడ్స్ అంటారనమాట. ఇవి అక్కడ ప్రొలాప్స్ అవుతాయి ఇంటర్నల్. ఇక మిగతా పొజిషన్లో వచ్చేదాన్ని సెకండరీ హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఈ వాపుల్లాగా తాకుతాయి. కొన్ని సందర్భాల్లో దురద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలు. ఓకే, ఈ వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి? చికిత్సా పద్ధతులు కనుక మనం గమనించినట్లయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో అసలు మందులతోని 100% తగ్గిపోతుంది.
దాని తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి మనం కొన్ని నివారణ ఉపాయాలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే దేనివల్ల వచ్చింది అంటే మలబద్ధకం వల్ల వచ్చిందా, లేకుంటే అమ్మాయిలలో మనం లేడీస్లో అయితే మనం ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ కామన్గా ఉంటుంది, వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి కాన్స్టిపేషన్ మామూలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కాన్స్టాంట్ ఫీటల్ ప్రెషర్ పడడం వల్ల పైల్స్ అనేది మోస్ట్ కామన్ అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం వాటిని మలబద్ధకం లేకుండా మన ఆహార విహారాలు సెట్ చేసుకుంటే మనం పైల్స్ ఈ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాకుండా మనం చూసుకోవచ్చు. అదే థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీలో ఆయుర్వేదిక్లో అత్యంత అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఒకటి క్షారసూత్రతో మనం కట్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. మనం మామూలుగా లైగేట్ చేస్తే దానికి అదే పడిపోతుంది అనమాట. పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనము ఏమో అడ్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. డే కేర్ ప్రొసీజర్ 1 అవర్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీలో ఇంకొక క్షారసూత్ర కాకుండా క్షార అప్లికేషన్ అని క్షారపాట్న అని అంటారు. అది అత్యంత అద్భుతమైన చికిత్స. మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది అసలు ఉండదు అనమాట. దాంట్లో ఏంటిదంటే మనం జస్ట్ ఆయింట్మెంట్ దాంట్లో అప్లై హెమరాయిడ్ ఉన్న ప్లేస్లో అప్లై చేస్తే 100 మాత్ర కాలాల్లో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది మనకి మొత్తం ఫైబ్రోసిస్ అయిపోతుంది అనమాట. బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చేసి కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఇది థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీలో ఇవి అత్యంత అద్భుతమైన చికిత్సలు, మళ్ళీ రాకుండా ఉంటుంది. లేజర్ అనేది తీసుకున్నట్లయితే గ్రేడ్ 2లో మాత్రమే అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. గ్రేడ్ 3 గ్రేడ్ 4లో చేసినా అది మళ్ళీ అంత రికరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అసలు పైల్స్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఈ ఇబ్బంది నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండాలంటే కొన్ని ఆహార విహార నియమాలను పాటించినట్లయితే మనం ఈ పైల్స్ నుంచి వెళ్ళి దూరంగా ఉండొచ్చు. మొదటగా మనకు కావాల్సిన సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి. 8 ounces అంటే మనం అట్లీస్ట్ 2 liters వాటర్ తీసుకోవాలన్నమాట. 2 అదే సమ్మర్ అయితే కొంచెం 3.5-4 వరకు తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో స్వెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుంటే సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే మనము మలబద్ధకం అనేది నివారించుకోవచ్చు. దాంతోపాటు ఫైబర్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఫైబర్ తినాలని ఏం లేదు, ఫైబర్ కొంచెం ఉంటే అది ఈజీగా డైజెషన్ అయ్యి మోషన్ ఫ్రీ వస్తుందన్నమాట. ఇంకోటి మైదాతో చేసినవి, ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు జంక్ ఫుడ్ వల్ల మైదాతో చేసినవి ఇవి తినడం వల్ల మైక్రో పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కాన్స్టిపేషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కొన్ని రకాల మందుల వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటి వల్ల ఉంటుంది కాబట్టి దాన్ని నివారించుకోవడానికి లాక్సేటివ్ వాడుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటివి ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ రాగానే దానికి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ వెంటనే తీసుకుంటే వాళ్ళకి వెంటనే తగ్గిపోతుంది అనమాట. దాన్ని సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనము యానల్ సెక్స్ చేయడం వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి దూరంగా ఉంటే వీటి నుంచి దూరంగా ఉండచ్చు అనమాట. కొందరైతే మనము మొబైల్ వాట్సాప్ అయిపోవాలి, ఫేస్బుక్ మొత్తం చూసేదాకా నెక్స్ట్ న్యూస్ పేపర్ కూడా తీసుకుపోయి మొత్తం రీడ్ చేసి అప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు. మనము మోషన్ ఎప్పుడు వస్తుందో మోషన్ వెళ్ళామా బయటకు వచ్చామా అలానే ఉండాలి. ఇది చేయడం వల్ల మనకు ఈ మలబద్ధకం అనేది ఏర్పడదు. అక్కడ మలద్వార కండరాలు అనేది లూజ్ అయ్యి అప్పుడు కూడా మనకు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి నేను చెప్పే జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే ఈ పైల్స్ నుంచి వెళ్ళి మనం శాశ్వతంగా దూరంగా ఉండొచ్చు అనమాట. ఇంకొకటి మనము ఇండియన్ కమోడ్, వెస్ట్రన్ కమోడ్ అని 2 రకాలు ఉన్నాయి. ఇది వెస్ట్రన్ కమోడ్ వచ్చి ఒక అరౌండ్ 35 years సంథింగ్ ఉండొచ్చు. అంటే ఈ రీసెంట్గా వచ్చింది. ఇండియన్ కమోడ్ అంటే మనకు పుట్టినప్పటి నుంచి వెళ్ళి హ్యూమన్ బీయింగ్స్ పుట్టినప్పటి నుంచి వెళ్ళి స్క్వాటింగ్ పోచర్లోనే మనం మలం అనేది విసర్జించేవాళ్ళు. సో ఇండియన్ కమోడ్లో స్క్వాటింగ్ పోచర్ ఉంటుంది కాబట్టి ఇండియన్ కమోడ్స్ ప్రిఫర్ చేయడం వల్ల మనకు అనేది ఆ రెక్టల్ యాంగిల్ అనేది కరెక్ట్గా ఉండి రెక్టల్ మజిల్ అనేది కంప్లీట్గా
డైలేట్ అవుతుంది. డైలేట్ అయ్యి మొత్తం మోషన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల మీకు మలబద్ధకం అనేది ఏర్పడదు. అదే మనం ఇప్పుడు వెస్టర్న్ పెట్టించుకొని ఉంటాం, మ్యాక్సిమం అవే ఉంటాయి. సో మనం దాన్ని పగలగొట్టాల్సిన అవసరం లేదు. దానికి మన కాళ్ళ కింద చిన్న ఒక్క ఫీటు స్టూల్ వేసుకొని మనం చేసుకున్నట్లయితే మనము దీని నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండొచ్చు. అంటే స్క్వాటింగ్ పోచర్ వస్తుందన్నమాట. సార్ ఇప్పుడు కొంతమంది చెప్పింది వింటున్నా, పైల్స్ వచ్చేసి బాగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పైల్స్ వస్తున్నాయి, అది ఎందుకని? ఇప్పుడు మనము పైల్స్ అనేది అక్కడ ప్రొలాప్స్ అవ్వడం వల్ల ప్రొలాప్స్ అయిన దాన్ని మాత్రమే తీసేస్తాం. సో మళ్ళీ మలబద్ధకం, పైల్స్ దేనివల్ల వచ్చింది? మలబద్ధకం కానీ అక్కడ ప్రెషర్ పడడం వల్ల కానీ నేను ఈ కారణాల వల్ల వచ్చింది. కాబట్టి ఆ కారణాలని మనము వాటికి దూరంగా ఉన్నట్లయితే మలబద్ధకం రాకుండా చూసుకోవడం, నెక్స్ట్ వాటర్ సఫిషియెంట్గా తీసుకోవడం, ఫైబర్ మంచిగా తీసుకోవడం, జంక్ ఫుడ్ మానేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనము దానికి మళ్ళీ రాకుండా 100% మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు.